జిల్లా సిద్ధవటం మండలం సిద్ధవటం రైతు సేవా కేంద్రం పార్టీలో రైతు రమేష్ వరి పంట పొలాల్లో ఆదివారం అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంట పొలాలకు ముఖ్యంగా రైతులు యూరియా శాతం తగ్గించి పొటాషియం ఎకరాకు 20 కేజీల నుండి 30 కేజీల వరకు వాడాలని ఆయన రైతులకు తెలియజేశారు. వరి పంట రైతులు తన పంట పొలాల్లో తనే శాస్త్రవేత్తగా చిన్న చిన్న చిట్కాలు పాటించాలని, జింక్ సల్ఫేట్ ఎకరాకు 20 కేజీల చొప్పున ప్రతి రైతు వాడాలని, వరి పంటలు నాటేటప్పుడు పంటలు విశాలంగా ఉండాలని, దానివల్ల వరి పంటకు దోమపాటు నివారించవచ్చని రైతులకు తెలియజేశారు. నా పేరు ఎం నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చరు, గద్వేల్ వ్యవసాయ డివిజను. ఇప్పుడు ఈరోజు 2-3 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా మంచి సంతృప్తికర వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ క్షేత్ర పర్యటన చేపట్టడం జరిగింది. ఈరోజు మన సిద్ధవటం మండలము జంగాలపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి సిద్ధవటం రైతు భరోసా కేంద్ర రైతు సేవా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి మన మర్రికొమ్మ దిన్న రమేష్ అనే పొలంలో ఉన్నాము. 2 ఎకరాల 6 సెంట్లు. ఈయన ఉత్తమ రైతు, చాలా మంచి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్నారు. కోనవరం సన్నాలంటారు, దీన్ని KNM 1635 రకము సాగు చేస్తున్నారు. ఈయన మన తెలుగు నుంచి కోత వరకు మన వ్యవసాయ శాఖ చెప్పేటటువంటి అన్ని పద్ధతులను అవలంబిస్తున్నారు. ముఖ్యంగా వరిలో ఏంటంటే కాలిబాటలు తీసి నాటడం, తీయడము, కొనలు దుంచి నాటడము, తర్వాత దానివల్ల కొనలు దుంచి నాటితే కాండం దుంచి పురుగు మనం నిర్మూలించవచ్చు. ఈ కాలిబాటలు తీసి లైన్ సోయింగ్ చేసుకున్నట్లయితే ఇక్కడ లైన్ సోయింగ్ కనపడుతుంది మనకు. దానివల్ల గాలి వెలుతురు సోకుతుంది, దోమపోటు నివారించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులు యూరియాను ఎక్కువ వేస్తున్నారు కానీ పొటాష్ వాడకం చేయడం లే. కరుకు పట్ట దశలో 25 నుంచి 30 కేజీలు ఎకరా ఖచ్చితంగా వాడాలి. అదేవిధంగా జింక్ సల్ఫేట్ కూడా ఎకరాకి 20 కేజీలు వేయాలి. వరిలో జింకు లోపం సాధారణంగా ఉంటుంది, ఇట్లా ఎర్ర రంగు అయిపోయి గిడసబారిపోయినట్టు ఉంటుంది. తర్వాత ఇటుక రంగు రోగం అంటారు రైతులు. కాబట్టి జింక్ సల్ఫేట్ ఆఖరి దిక్కులో వేసుకోలేని పక్షంలో కనీసం ఒక చలామిన్ జింక్ అనేది దొరుకుతుంది, చిల్లేటెడ్ జింక్. దాన్ని 2 గ్రాములు 1 లీటర్ కలిపి మనం పిచికారీ చేయాలి. కాబట్టి రైతు చేసే పద్ధతులకు చిన్న మనము ఏదైతే మిస్ అవుతున్నారో ఆ పద్ధతులు మనం కానీ ఆచరించినట్లయితే ఎక్కువ ఆదాయం పొందేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తమ యాజమాన్య పద్ధతులు అవలంబించాలి. అంటే ఈ కాలిబాట్లు అయితే కొనల నుంచి పొటాష్, జింక్ వాడకము, తర్వాత ఈ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అని ఉంది, BC ల్యాబ్లో దొరుకుతుంది. అది ఒక 10 గ్రాములు 1 లీటర్కి మనం స్ప్రే చేస్తే ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు, ముఖ్యంగా ఈ కొనలంతా ఎర్రగా అవుతున్నాయి కదా, ఇవంతా కూడా నివారిస్తాము. అక్కడక్కడ కూడా ఇక్కడ చూసినట్లయితే ఈ ఆకు ఇక్కడ చూడండి, ఇది ఆకు ముడత కూడా మనకు కనపడుతూ ఉంది. ఆల్రెడీ పురుగు కూడా ఉంది దీంట్లో. ఈ ఆకు ముడత వస్తుంది వరిలో. దీనిలో మజ్జిగ తెగులు అంటారు, నామంటారు, కాండం దొరుకుతుంది, ఇది తోపాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి కూడా మనం క్లోరోఫైరిఫాస్ అనే మందును 2 ml పర్ లీటర్ మనం పిచికారీ చేస్తే ఇలాంటి పురుగు కూడా నాశనం అవుతుంది. కాబట్టి రైతు తన పొలంలో తనే శాస్త్రవేత్త. ఉదయము ఏదో ఒక టైంలో ఉదయం వేళల్లో మిత్ర పురుగులు, శత్రు పురుగులు ఉంటాయి. కాబట్టి ఆ పొలాలను సందర్శించి వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు, రైతు సేవా కేంద్ర సహాయకులు, BSc అగ్రికల్చర్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేరుగా డీలర్ల దగ్గర సంప్రదించకుండా వ్యవసాయ అధికారులను కలిసి వారి సూచనలు, సలహాల మేరకు ఈ యాజమాన్య పద్ధతులు ఏదైతే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, ఉత్తమ యాజమాన్య పద్ధతులు, దాన్ని ఆచరించే మంచి ఫలితాలు, తక్కువ పెట్టుబడితో అధిక నికరాదాయాన్ని, తర్వాత అధిక ఫలసాయంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు, ఒక ప్రీమియం ప్రైస్ అనేది కూడా వస్తుంది. నోక వచ్చి పొటాష్ వేయకపోతే నోక అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ రేట్ తగ్గిపోతుంది. కాబట్టి యాజమాన్య పద్ధతులు మనం మేళవించి సకాలంలో అది చేయగలిగితే మన నాణ్యత కూడా పెరుగుతుంది, మన ఉత్పత్తులకు అధిక ధర కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వర్షాలు సంతృప్తిపరుస్తున్న నేపథ్యంలో భూగర్భ జలం కూడా పెరుగుతుంది. కాబట్టి రబీలో మనము ఈ పంటలు ఏదైతే మాగి జొన్న ఉందో, పొద్దుతిరుగుడు కానీ, పెసర, మినుము కానీ, ఇట్లా రకరకాల పంటలు వేసేదానికి వెసులుబాటు ఉంది. వరి విస్తీర్ణం, సాగు విస్తీర్ణం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు తక్షణము ఈ ఎక్కువ నీళ్లు పెట్టకుండా, తర్వాత ఎక్కువ వర్షాలు వచ్చిన నీళ్ళు నిలబడి ఉంటాయన్నమాట, నీళ్ళు తీసేసి వెంటనే మనం ఇటువంటి ఎరువులు వేయకుండా మళ్ళా కొంత మోతాదులో అదనంగా ఎరువులు వేయడం కానీ, ఇలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టడం కానీ చేసినట్లయితే రైతులకి